ఈరోజు మరలా ఒక కొత్త టెక్నిక్ అనేది లా ఆఫ్ అట్రాక్షన్లో తెలుసుకుందాం. అది కూడా స్టెప్ బై స్టెప్ ఎలా మనం పర్ఫెక్ట్ అఫర్మేషన్స్ అనేది రాసుకోవాలి అనేది. హాయ్ ఫ్రెండ్స్, ఒకవేళ మీరే కనుక మొదటిసారిగా నన్ను చూస్తుంటే ఐఎమ్ గౌరీశంకర్ కాళేపల్లి. ఐఎమ్ లా ఆఫ్ అట్రాక్షన్ కోచ్. గత 7 years నుంచి కూడా నేను లా ఆఫ్ అట్రాక్షన్ అనేది కోచింగ్ చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్. అవును ఫ్రెండ్స్, ఈరోజు మనం స్టెప్ బై స్టెప్ మన పర్ఫెక్ట్ అఫర్మేషన్స్ అనేది ఎలా రాసుకోవాలి అనే దాని గురించి మనం ప్రత్యేకంగా తెలుసుకుందాం. చాలా సింపుల్గా, ప్రాక్టికల్గా మరియు మ్యాజికల్గా మన అఫర్మేషన్స్ని ఎలా రాసుకోవాలో తెలుసుకుందాం ఫ్రెండ్స్. ఫస్ట్, ఎప్పుడైతే మనం ఈ అఫర్మేషన్స్ అంటామో అది ఒక స్పెషల్గా, లేదంటే ఒక సైంటిఫిక్గా, అదొక ప్రత్యేకమైనది, ఎలిన్గా అని మనం ఫీల్ అవుతుంటాం. అందుకనే చాలాసార్లు మా మిత్రులకి అఫర్మేషన్స్ ఎలా రాసుకోవాలో పాయింట్ టు పాయింట్ రూల్స్ అన్నీ కూడా తెలియజేసినప్పటికి కూడా మరలా వాళ్ళు రాసుకున్న అఫర్మేషన్స్ తీసుకొచ్చి చూడండి ఇవి కరెక్ట్గా ఉన్నాయా లేవా, వీటిలో ఏదో డౌట్ ఉన్నట్టుంది అని డౌట్స్ అనేది వాళ్ళు వ్యక్తపరచడం అనేది జరుగుతూ ఉంటుంది. ఎందుకని ఆ అఫర్మేషన్స్ అనేది ఒక స్పెషల్ అనేది వాళ్ళ ఫీలింగ్లో ఉండటం వలన. కానీ ఈరోజు మీకు క్లియర్గా తెలియజేస్తున్నాం ఫ్రెండ్స్, అఫర్మేషన్ అనేది చాలా సామాన్యంగా ఒక జస్ట్ మన ఫ్రెండ్తో మాట్లాడినప్పుడు, లేదంటే దగ్గర వాళ్ళతో మాట్లాడినప్పుడు ఎలా ఉంటుందో అదే మన అఫర్మేషన్స్ అనేది మీరు తెలుసుకుంటారు. చూడండి, నెంబర్ 1 రూల్ ఆఫ్ లా ఆఫ్ అట్రాక్షన్ ఏమనుకున్నాం? ఫీలింగ్స్. మీరు కూడా హ్యాండ్స్తో ఇలానండి. ఫీలింగ్స్, థాట్స్, బిలీఫ్స్ అండ్ యాక్షన్స్. ఈ 4 ఎప్పుడైతే అఫర్మేషన్ అంటే FTBA, మీరు కూడా చాట్లో మెన్షన్ చేయండి. FTBA ఎప్పుడైతే యాజ్ ఇఫ్ ఐ ఆల్రెడీ హ్యావ్ ఇట్ అన్నామో అప్పుడు మన ఫ్రీక్వెన్సీ అనేది మన గోల్ ఫ్రీక్వెన్సీతో మ్యాచ్ అవుతుంది. అంటే మన ఫ్రీక్వెన్సీ, మన గోల్ ఫ్రీక్వెన్సీ 2 మ్యాచ్ ఎప్పుడు అవుతుందో అట్రాక్షన్ ఆటోమేటిక్గా హ్యాపెన్ అవుతుంది కదా. కాబట్టి మనం ఎప్పుడు కూడా ఈ యొక్క అఫర్మేషన్ రాసేటప్పుడు నేను మీకు ఒక కొత్త వర్డ్ పరిచయం చేస్తాను. ఏంటంటే కాన్వర్జేషన్. అంటే కాన్వర్జేషన్, నేను నా ఫ్రెండ్తో మాట్లాడేటప్పుడు ఎలాంటి కాన్వర్జేషన్ ఉంటుంది, లేదంటే నా ఫాదర్తో, మదర్తో, వాట్ ఎవర్ ఇట్ మేబీ, మనం ఎలా అయితే కాన్వర్జేషన్ ఉంటుందో సేమ్ అలా రాసినప్పుడే ఆ అఫర్మేషన్ 100% పవర్ఫుల్గా పనిచేస్తుంది. ఎందుకని దాంట్లో FTBA యాజ్ ఇఫ్ ఐ ఆల్రెడీ హ్యావ్ ఇట్ అనేది ఉంటుంది. కాబట్టి అప్పుడు మన ఫ్రీక్వెన్సీ, గోల్ ఫ్రీక్వెన్సీ మ్యాచ్ అవుతుంది, ఆటోమేటిక్ అట్రాక్షన్ అనేది హ్యాపెన్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ మనం చూడండి, నేను రేపు మార్నింగ్ 10 కల్లా హైదరాబాద్ వెళ్ళి ఇంటర్వ్యూకి అటెండ్ అవ్వాలి. చూడండి, థ్యాంక్ యూ యూనివర్స్, నేను రేపు మార్నింగ్ ఇలా 10 కల్లా హైదరాబాద్ వెళ్ళి ఇంటర్వ్యూకి అటెండ్ అయినందుకు ధన్యవాదాలు. ఇది సామాన్యంగా అందరం కూడా ఈ అఫర్మేషన్స్ రాస్తుంటాం. కానీ దాంట్లో కాన్వర్జేషన్ సంథింగ్, సపోజ్ మనం ఫ్రెండ్తో ఏదైనా గుడ్ న్యూస్ అనేది మనం షేర్ చేసుకోవాలి. గుడ్ న్యూస్ షేర్ చేసుకునేటప్పుడు ఓన్లీ గుడ్ న్యూస్ ప్లస్ కాన్వర్జేషన్ అంటే సంథింగ్, అంటే కాన్వర్జేషన్ ఏదో చెప్తాం కదా, అంటే గుడ్ న్యూస్ ప్లస్ కాన్వర్జేషన్ ఈజ్ ఈక్వల్ టు అఫర్మేషన్. ఎప్పుడైతే మనం చెప్పదలుచుకున్న న్యూస్, ఆ యొక్క కాన్వర్జేషను ప్లస్ దాని యొక్క మీనింగ్ మొత్తం కలిపితే అఫర్మేషన్ అనేది ఈజీగా అవుతుంది. ఎప్పుడైతే ఇలా మనం ఈజీగా గుర్తుపెట్టుకున్నామో మన అఫర్మేషన్స్ అనేవి 100% మనకి వర్క్ అవుతాయి. దాంట్లో ఎలాంటి డౌట్ కూడా లేదు. ఎందుకని ఎప్పుడైతే మనం ఇలా గుడ్ న్యూస్ ప్లస్ కాన్వర్జేషన్ కలుపుతామో వైబ్రేషన్ అనేది మనకి గోల్ ఫ్రీక్వెన్సీతో మ్యాచ్ అవ్వడానికి చాలా దగ్గరలో ఉంటుందన్నమాట. కాబట్టి ఆ ఫ్రీక్వెన్సీ ఎప్పుడైతే వైబ్రేట్ అవుతుందో మన గోల్ అనేది, అట్రాక్షన్ అనేది ఈజీగా అవుతుంది అన్నమాట. కాబట్టి మనం ఎప్పుడు కూడా మన గుడ్ న్యూస్ ప్లస్ కాన్వర్జేషన్, అంటే వాళ్ళతో మనం కాన్వర్జేషన్ అయితే ఎలా ఉంటుంది, న్యాచురల్గా, ఇదేదో స్పెషల్గా ఉన్నట్టుగా ఉండకూడదు అనమాట. సపోజ్ మన ఎగ్జాంపుల్ చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ మనం గుడ్ న్యూస్ మన ఫ్రెండ్స్తో షేర్ చేస్తున్నాం, ఇలా చెప్పుకున్నాం. అలా కాకుండా సపోజ్ నేను మ్యారేజ్ చేసుకోవాలనుకున్నాను. సారీ, నేనైతే ఆల్రెడీ మ్యారేజ్ అయింది, కాకపోతే మీకు తెలియడం కోసం చెప్తున్నాను. సపోజ్ ఐ వాంట్ టు మ్యారీ అన్నప్పుడు ఏం చెప్తాం? నేను మ్యారేజ్ అయిందని చెప్పడానికి ఫ్రెండ్ కనపడ్డాడు, వాళ్ళతో ఏం చెప్తాం? హాయ్ ఫ్రెండ్, ఐఎమ్ మ్యారీడ్ 1 month బ్యాక్. నేను మా లైఫ్ పార్ట్నర్తో చాలా హ్యాపీగా ఉన్నాను, నేను లైఫ్ని ఎంతో ఎంజాయ్ చేస్తున్నాను, చాలా సంతోషంగా ఉంది, నా జీవితం ఎంతో అద్భుతంగా ఉందని భావిస్తున్నాను. చూడండి,
అంటే ఏంటి, కన్వర్జేషన్. జస్ట్ ఫ్రెండ్తో ఎలా మాట్లాడతామో అలా అనమాట. అలాగే సపోజ్ మదర్తో 6 months తర్వాత ఇంటికి వెళ్తాం, మన ప్రమోషన్ గురించి మదర్కి చెప్పాలి. అమ్మ నేను ప్రమోషన్ వచ్చింది, నాకు శాలరీ అనేది 50% ఇంక్రీజ్ అయింది, ఇప్పుడు నేను అబౌట్ 10% అనేది నేను సేవ్ చేసుకోగలుగుతున్నాను, చాలా హ్యాపీగా ఉంది మమ్మీ. అలా అంటే ఏంటి, కాన్వర్జేషన్ న్యాచురల్గా ఉండాలి. అలాగే సపోజ్ మనం హెల్త్ గురించి మనం ఏదన్నా మన ఫ్రెండ్తో నేను 5 kgs వెయిట్ లాస్ అయ్యాను, నేను ఎప్పటి నుంచో, సపోజ్ ఫ్రెండ్ కనబడతాడు, హాయ్ ఫ్రెండ్ నేను ఎప్పటి నుంచో ప్రయత్నం చేస్తున్నాను కానీ నేను అవ్వలేకపోయాను, ఇప్పుడు నేను నా యొక్క వెయిట్ని 5 kgs లెస్కి తీసుకొచ్చాను, నేను ఇప్పుడు సపోజ్ 70 kgs వెయిట్లో నేను ఐడియల్ బాడీ వెయిట్ అనేది మెయింటైన్ చేయగలుగుతున్నాను, నేను చాలా హ్యాపీగా ఉన్నాను, చాలా లైట్గా ఫీల్ అవుతున్నాను, ఎంతో ఆనందంగా ఉంది. చూడండి న్యాచురల్. అలాగే సపోజ్ మనీ, హెల్త్, మనకి నేను ఎప్పటి నుంచో సేవ్ చేద్దామంటే చేయలేకపోయాను, ఇప్పుడు నేను 5 lakhs ఫిక్స్డ్ డిపాజిట్ అనేది చేయగలిగాను, నేను చాలా హ్యాపీగా ఉన్నాను, హెల్తీగా ఉన్నాను, ఎంతో ఆనందంగా ఉంది. చూడండి ఫ్రెండ్స్, అంటే న్యాచురల్గా ఉన్నప్పుడే ఆ ఎఫర్మేషన్ అనేది మన గోల్కి మ్యాచ్ అవ్వడానికి ఈజీగా ఉంటుంది, ఆ ఫ్రీక్వెన్సీ. ఎందుకని ఎప్పుడైతే మనం స్పెషల్ అన్నామో మన సబ్కాన్షియస్ మైండ్ డౌట్ ఫీల్ అవుతుంది, ఈజ్ ఇట్ న్యాచురల్ ఆర్ నాట్. కాబట్టి మనం ఎప్పుడు కూడా మళ్ళీ గుర్తుపెట్టుకోండి, గుడ్ న్యూస్ ప్లస్ కాన్వర్జేషన్ ఈజ్ ఈక్వల్ టు ఎఫర్మేషన్. మీరు కూడా చక్కగా పర్ఫెక్ట్ ఎఫర్మేషన్ అనేది రాస్తారని, మీ యొక్క రిజల్ట్స్ అనేది ఎలా ఉన్నాయో కామెంట్ బాక్స్లో మీరు మెన్షన్ చేస్తారని ఎదురు చూస్తూ ఉంటాను. ఓకే ఫ్రెండ్స్, లాస్ట్గా లైక్ చేయండి ఈ వీడియో.